హాయ్ ఫ్రెండ్స్, నైట్ 12 అయింది. చూస్తున్నారు కదా, వాన పడుతుంది. ఇక్కడైతే హాస్పిటల్ కాడ ఉన్నాము. మా సార్ వాళ్ళ తమ్ముడిది కారు పంచర్ అయింది. నా కారు ఎత్తుకొని వచ్చాను. నా కారు ఎత్తుకున్నాడు, దీన్ని నాకు వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దీన్ని తీసుకొని పంచర్ వేసుకొని ఇంటికాడ పెట్టాలా. చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. ఇక్కడే పంచర్ అయింది. నేను చెప్పుకునే కాడికి టైం పట్టింది. ఇంకెట్లా జరుగుతుందేమో. 2 గంటలకు వస్తాడు బండి వేసుకొని మా పిల్లాడు అయితే వచ్చాడు కార్ వేసుకొని. అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంకా 2 టైర్లు పెట్టుకొని, స్టెప్ని కూడా పంచర్ అయినది, గాలి లేదు. అందుకే 2 టైర్లు పెట్టుకొని అయితే పంచర్ షాప్కి అయితే పోతున్నాము ఇద్దరము. ఇప్పుడైతే పంచర్ షాప్ తీసుకొని వచ్చినాము. పంచర్ వేస్తున్నాడు. అసలు ఫస్ట్ గాలి పడతాడు. ఇప్పుడైతే గాలి పెట్టేసి ఎక్కడైతే ఒక పాయింట్ పెట్టాడో అక్కడైతే పంచర్ అయింది. ఇక్కడ మా ఏరియాలో అయితే నైట్ ఇదొక్క షాపే ఓపెన్లో ఉంటుంది. ఇంకా అన్నీ క్లోజ్ చేస్తారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ సామాన్లు. ఇది మా స్పోర్ట్స్ కార్, ఇది చార్జరు, డాడ్జ్. ఒక పక్క వర్షం, ఒక పక్క చలి. మేమైతే అట్లే వచ్చినాము వర్షంలో పంచర్ వేయించుకోవడానికి. ఇక్కడైతే ఈ మిషన్లో పెట్టేసి టైర్ అయితే బయటికి తీసేస్తున్నాడు. ఇంట్లో డ్రైవింగ్ పని అంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఏ టైంలో అంటే ఆ టైంలో లేపుతారు. నేను ఆల్రెడీ 11:30కి నిద్రపోయినాన్ని 12 గంటలకు లేపి నన్ను అయితే తొడుకొచ్చాడు. ఈ టైరు పంచర్ అయితే కాలేదు, కానీ అదే చీలకు వచ్చుకునిందంటే అదేం లేదు. కాకపోతే ఎవరో కోసినట్టు అయిపోయింది సైడు. స్టెప్ని కూడా చూపిస్తున్నాడు. ఇది కూడా గాలి తగ్గింది, ఎందుకు తగ్గింది ఏంటి అనేది. గాలి పడితే మొత్తం ఇది పంచర్ ఏం లేదు, గాలి తగ్గింది జస్ట్. మీరు వాడలేదు కదా, అందుకు. స్టెప్ని అనేది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి, కానీ ఇక్కడ వాడకుండా ఉండేదానికి చాలా రోజులు అయిపోయింది కదా వాడి. అందుకని చెప్పేసి గాలి తగ్గిందని చెప్పాడు. మొత్తం తగ్గేసాడు. ఎక్కడైనా బురుకొచ్చిందని ఎక్కడా లేదు. పంచర్ వేయించుకొని పోయేటప్పుడు అయితే అయితే ఇచ్చాను గ్లౌజులు, ఎందుకంటే వేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ రోతంతా అవుతుంది, నల్లగా ఉండేది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే పోయేసి మేమైతే ఇక్కడ కార్లో పెట్టేస్తున్నాడు అతను. ఇక్కడ ఒక పంచర్ వేసిన దానికి 3 దినాలు తీసుకుంటారు. ఒక దినాలు వచ్చి 276 రూపాయలు అయితే 3 దినాలకి ఎంత అయిందో కామెంట్స్లో చెప్పండి. ఇది పంచర్ వేసే విధానం. లోపల అలా రఫ్ చేస్తారు గరికి వచ్చేదానికి. ఆ తర్వాత వచ్చేసి గమ్ పూస్తాడు. గమ్ పూసిన తర్వాత ఒక ప్లాస్టర్ వేస్తాడు. అదైతే చాలా గట్టిగా ఉంటుంది ప్లాస్టరు. ఈ ప్లాస్టర్ అది. ఈ వీడియో కొత్తగా బయటకు వచ్చే డ్రైవర్కి అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూసుకోరండి, ఎలా పల లేకుండా అయితే ఫోన్ చేసి లేపుతుంటారు. మనకైతే చిరాకు వస్తుంది. నాకేమో ఏ టైంలో కొంచెం వర్క్ ఉంటుంది, వీడియోస్ ఏం తీయడం లేదు. అందుకని చెప్పి 2 డేస్కి ఒకసారి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే కొద్ది నెలలుగా యూట్యూబ్ కోసం అయితే కష్టపడుతున్నాను, కానీ కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు. ఫలితం అంటే ఏదో అనుకున్నారు, ఫలితం ఉంటుంది కాదు. లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.